ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరి పట్ల ఆయన ఉచితమైన ప్రేమను, ఆయన వాత్సల్యతను మన ఎడల కనుపరిచి నన్ను మనలందరినీ క్షేమకరంగా ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నాకు అవకాశాన్ని కలిగించారు. ఇచ్చిన ఈ భాగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ కృపను నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఛానల్ ద్వారా ఎందరైతే ఇది వీక్షిస్తున్నారో వీరందరి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయాలని, దేవునిలో బహుబలంగా మీరు వాడబడినట్లు, దేవుని సన్నిధిలో బలపరచబడినట్లు దేవుడి కృప మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, అద్వితీయ దేవుడా నీకు వందనాలు, ఆది సంబుద్ధుడా నీకు వందనాలు, మరణపు ముళ్ళను విరిచిన దైవమా నీకు స్తోత్రం. నీ ప్రేమలో నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు, నీ చిత్తమే నా ఎడల కనుపరిచినందుకు నీకు వందనాలు, శాశ్వతమైన కృపతో మమ్మల్ని వర్ధిల్లింపజేసినందుకు వందనాలు తండ్రి. కృపదైచ్చేయండి, కృపదైచ్చేయండి, కృపదైచ్చేయండి. నీ కృపే మా జీవితాలకు ఆశీర్వాదము నాయన. స్తోత్రం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. అలాంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాము. ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. ఆమేన్. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. పరిశుద్ధుడా నీకు వందనాలు, ద్వితీయ దేవుడా నీకు స్తోత్రం. ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవు తండ్రి.
అయ్యా, సంతోషమందైనను శ్రమల యందైనను ప్రభా నేను స్తుతించడానికి నా మనస్సును సిద్ధపరచుకుంటాను ప్రభా. నువ్విచ్చిన ఈ జీవితాన్ని బట్టి అంతము వరకు నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి. ఆమేన్. సంతోషమందైన శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవానికి వందనాలు ప్రభువా. ఎవరైతే ఈ పాటలో ఏకీభవిస్తున్నారో మనందరితో దేవుడు మాట్లాడనయ్యున్నాడు. ఈ ఒక చరణం ముగించిన తర్వాత దేవుని యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీ మనస్సులను సిద్ధపరచుకోండి. మనుషులను వైపు చూస్తే ఏమీ కలగదు, కానీ దేవుని వైపు చూస్తే ఆయన ప్రేమను మన ఎడల ఎంత వెల్లడిపరుస్తున్నాడో తెలుస్తుంది. మన వాక్యంలోనికి సిద్ధపడదాం. హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. స్తోత్రం, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవాతి దేవుడు మన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నత కలిగిన దైవమా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందన. అయ్యా, ఈ కొన్ని నిమిషాలు ప్రభువా నీ సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి
నువ్వు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపే మా జీవితాలకు ఆశ్రయము, ఆధారము. ఆ ఆధారమైన నీ వాక్యాన్ని మేము చేత పట్టుకొని చుండగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున పరిపూర్ణమైన కృపతో వర్ధిల్లిదుము గాక. అట్టి కృపను మా అందరికీ దైత్యమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. కొన్ని వచనాలు నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా మీరు ఆలకించండి. మొదటి నుంచి చదువుతున్నాను కొన్ని వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు మన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. 5వ వచనం లాస్ట్ లైన్. మన దోషమును బట్టి నలగొట్టబడెను. 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చె కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. 10వ వచనం చదువుదామా. అతడిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే పాప పరిహారార్థ బలిగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెషయా భక్తుడు తన ప్రేమను బట్టి, దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయనకు తెలియజేసిన వాక్యాన్ని ఈ విధంగా రాస్తున్నాడండి. ఈ విధంగా రాస్తున్నాడంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? మేము తెలియజేస్తున్న సమాచారము, మేము చెప్తున్న ఈ విషయము, మేము తెలియజేస్తున్న ఈ యొక్క సందర్భమును ఎవడు నమ్ముతున్నారు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మెలిచిన మొక్కవలెను అతడు మన ఎదుట పెరిగెను. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటలండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. లేత మొక్కట ఎండిన భూమిలో, ఎండిన భూమి అంటే నీరు కానీ ఏ విధమైన వనరులు కానీ దానికి లేకుండా ఉన్న ఆ భూమిలో ఒక లేత మొక్క ఎలాగైతే చిగురు పెట్టి ఎదుగుచుందో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ మొక్క ఆ భూమిలో జీవనాన్ని కొనసాగించాలో అనే విషయాన్ని ఒక తాత్పర్యంగా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మొక్క ఎవరో కాదండి, మన యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన ఎండిపోయిన భూమిలో ఒక లేత మొక్క వలె ఆయన చిగురించారు. ఎందుకో తెలుసా? ఎండిపోయిన మన జీవితాలను చిగురింప చేయడానికి, పాడైపోయిన మన జీవితాలను బాగు చేయడానికి, రోగముతో నిండిపోయిన మన శరీరాన్ని బాగు చేయడానికి, పాపము వలన పాడైపోయిన మన మనస్సును సరిచేయడానికి, ఈ లోకములో అనేక విధములైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన మన జీవితాలను
సంపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడ్డానికి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చి ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన మన ముందు ఎదుగుచూ ఉన్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక మాట తెలియచేయాలండి. ప్రపంచమంతటిలో గనక ఒక 10,000 మందిని ఒక ప్రాంగణంలోనికి లేదా ఒక ఖాళీ స్థలంలోనికి తీసుకొచ్చి ఆ స్థలములో అనేక 10,000 మందిని పురుషులందరినీ గనక మంచి వస్త్రములు ధరింపజేసి వారికి అత్యంతమైన సుందరమైన వస్త్రములను ధరింపజేసి వారందరినీ కూడా నిలబెడితే వాళ్ళ మధ్యలో యేసయ్య నిలబడ్డారనుకోండి, మానవ రూపిడిగా ఉన్న సందర్భంలోనే చెప్తున్న మాటలు. ఆయన మహిమతో నిండి ఉన్న పరిస్థితి నేను చెప్పట్లేదు, కానీ భూమి మీద మానవుడిగా ఉన్న సందర్భంలో ఆయన రూపాన్ని బట్టి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ 10,000 మందిలో యేసయ్య గనక ఎక్కడ ఏ మధ్యలో కానీ ఏ చివర కానీ ఆయన నిలబడినా ఆయనను 10,000 మందిలో కూడా ఆయన గుర్తించగలిగిన అంత అందమైన స్వరూపం కలిగిన వాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో అందమైన వాడు, ఎంతో సొగసైన వాడు, ఎంతో సుందరమైన వాడు, ఆజానుభావుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయనను 10,000 మందిలో మనము గుర్తించగలిగిన వాళ్ళము. అంత అందమైన యేసయ్య ఏమయ్యాడో తెలుసా? సొగసైనను స్వరూపమైనను లేకుండా నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపం నిమిత్తమై ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు బతికారండి. 30 సంవత్సరాలు దేవుని యందును తల్లిదండ్రుల దయందును పెద్దల దయందును ఆయన ఎదుగుచు అనేకమైన దేవుని యొక్క వాక్యములను ఆయన నేర్చుకుంటూ సిద్ధపడి యోర్దాను నది దగ్గర బాప్తీసమిచ్చి యోహాను చేత బాప్తీసము పొంది పరిశుద్ధాత్మను ధరించుకుని ఆయన 3.5 సంవత్సరాలు ఎంతో వాత్సల్యముతో ప్రేమతో కరుణతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మన ప్రజలందరికీ కూడా ఆ సువార్తను ఆ విడుదల కలిగినంచే వాక్యాన్ని ఆయన బోధిస్తూ తిరుగుతున్న సందర్భాల్లో సమస్త మానవాళి పాపము నిమిత్తమై సమస్త మానవాళ్ళ పాపమంతటి నిమిత్తమై తన తండ్రి అయిన యెహోవా దేవుడు సిలువకు అప్పగించినప్పుడు ఆయన సంతోషంగా సిలువను స్వీకరించారు. ఎందుకో తెలుసా? నీవు నేను చేసిన అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై, అతిక్రమముల నిమిత్తమై, మనం చేసిన ప్రతి ఒక్క తప్పు నిమిత్తమై మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. మన ముఖం మీద పడవలసిన ఉమ్మును ఆయన ముఖం మీద వేయించుకున్నాడు. మన ఈపు మీద పడవలసిన కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద వేయించుకున్నాడు. ఆ శిలువ మరణము మనకు చెందాలి, కానీ మనం పాపులము గనుక, మనము బలహీనులమని తెలుసుకున్నాడు గనుక మన కొరకు ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుడు మన కోసం తను తాను రిక్తుడిగా మార్చుకున్నాడు. ఆ రోమా సైనికులు తనను కాళ్ళతో తంతున్నప్పుడు, ముఖం మీద ఉమ్ము వేసి ఆయన్ని హింసించి కొడుతున్నప్పుడు ఎంతగానో ఆయన తన బాధను దిగమింగుకొని నీ కొరకు నా కొరకు ఎంతగానో తగ్గించుకుని ఆ శిలువ మరణాన్ని అంగీకరించాడు. మార్కు సువార్తలో ఒక వాక్యం ఉంటుందండి. దేవుని యొక్క వాక్యాన్ని విన్న ఒక యవనస్తుడు పరుగు పరుగున దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా యేసయ్యా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? నిత్యత్వాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? నాకు తెలియజేయి అన్నప్పుడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడుగుతాడు ఆయన. నేను బాల్యము నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నువ్వు చెప్పినవన్నీ కూడా ధర్మశాస్త్రం ఏదైతే తెలియజేసిందో ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాను,
క్రమం తప్పకుండా వాక్యం చదువుతున్నాను, దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, ప్రతి దాంట్లోనూ కూడా నేను నమ్మకంగా ఉన్నాను అన్నప్పుడు ఆ ధనవంతుడికి ఆ యవనస్తుడి వైపు చూసి, నీకొకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వు, తర్వాత నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము హెచ్చింపబడుతుంది అని చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని ఆ సందర్భంలో ఆ యవనస్తుడు తన ముఖంను చిన్నబుచ్చుకుని వ్యసన క్రాంతుడై అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈరోజు ఆ ఆ ధనవంతుడిలాగా లేదా ఆ యవనస్తుడిలాగా మన జీవితాల్లో లోకంలో అనేకమైన ఆచార వ్యవహారాలు, ఎన్నో రకాల నమ్మకాలు, ఎన్నో రకాల లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఎవరికీ తెలియదు అనుకుంటూనే మన జీవితంలో ఎంతో చీకటి బ్రతుకు మన జీవితంలో వింటూ ఉంటుంది. అన్నీ జయిస్తున్నాను, ఒక్కటిని జయించలేకపోతున్నాను, అన్నిట్లోనూ నమ్మకంగా ఉంటున్నాను, ఒక్క దాంట్లో నేను నమ్మకంగా ఉండలేకపోతున్నానని మనందరం కూడా ఏదో ఒక సందర్భాల్లో బాధపడుతున్న వారమే. సంపూర్ణమైన పరిశుద్ధులు ఎవరున్నారండి ఈ భూమి మీద? సంపూర్ణమైన పరిశుద్ధులు ఎవరు లేరు కదా. ఎవరొకరు ఏదో ఒక పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను కోల్పోతున్నాం కదా. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నామా అంటే పాటించవచ్చు, కానీ మనలో ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక ఆటంకం, సంపూర్ణ సిద్ధి కలిగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో మనం ఉన్నామండి. ఆ పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడు మనము ఆ మరణమును చేయించలేమని, ఈ లోక పాపము వల్ల వచ్చే మరణాన్ని మనము ఎదిరించలేమని, మనం బలహీనమని తెలుసుకున్న దేవుడు ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చి ఎంతో సుందరుడు, అతి పరిశుద్ధుడు, నీతిమంతుడైన యెహోవా మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకుని, మన దోషములన్నిటిని ఆయన మీద వేసుకుని, మనకున్న అతిక్రమములన్నిటిని ఆయన మీద వేసుకుని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. ఇప్పుడు ప్రస్తుతానికి లెంటి దినాల్లో మనం ఉన్నాం. శ్రమల కాలము అంటారు. ఈ 40 రోజులు ఆయన ఎంతగానో శిలువ మరణానికి తను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడిన సందర్భాలుగా, వేదన పొందిన సందర్భాలుగా, ఎన్నో ఇబ్బందులు ఎంతగానో తను తాను సిద్ధపరుచుకున్న సందర్భాలుగా మనం అందరం కూడా దాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఆయన మార్చిపడ్డాడు. మనుషులందరూ కూడా అతన్ని తృణీకరించారండి. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయండి అని అరిచింది ఎవరో తెలుసా? ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగమే. తాను ఏర్పాటు చేసుకున్న వారి జనాంగంలోనే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారుడు వర్ధిల్లబడును గాక, దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిన వారే యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అని ఎంతోమంది తమ మనస్సులను కఠినంగా మార్చుకుని ఈ సందర్భాల్లో వారి మనస్సులంతా కూడా మారిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడానికి అప్పగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం చేసిన పాపల నిమిత్తమై ఆయన ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ఒక మనిషి ఎలా భూమి మీద బ్రతకగలడో చూపిస్తూ ఉంటే, ఆయనను మనము అర్థం చేసుకోకుండా, ఆ శిలువ మరణాన్ని మనము అర్థం చేసుకోకుండా, ఆయన కార్చిన రక్తాన్ని మనం అర్థం చేసుకోకుండా, ఆయన మన కోసం పెట్టిన ప్రాణానికి విలువను మనము గ్రహింపులోనికి తెచ్చుకోకుండా, ఇంకా లోకములోను, లోక సంబంధమైన పాపములోను, అనేకమైన విధి విధానాల్లో మనం ఉండిపోయి దేవునికి ఆయస్కరమైన మార్గంలో ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు అని బైబిల్ గ్రంథంలో. మన దోషములన్నిటిని బట్టి ఆయన ఎంతగానో తన శరీరాన్ని నలగొట్టుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ తండ్రి కూడా తన కుమారుల మీద దెబ్బలు పడితే తట్టుకోలేడు, కానీ
యెహోవా దేవుడు తన కుమారుణ్ణి మనందరి కోసం నలగొట్టబడడానికి, హింసింపబడడానికి, తన రక్తాన్ని చిందించడానికి ఆయనకి ఇష్టమయ్యాడట. ఎందుకో తెలుసా? మనందరము కూడా సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండాలని, నిత్యత్వంలో ఉండాలని, దైవికమైన దేవుని ఆనందాన్ని మనం పొందుకోవాలని ఉన్నాం. మనకి వాక్య గ్రంథములు తెలుసు, వాక్యం తెలుసు, మనకి మంచి ఏదో చెడేదో మనందరికీ తెలుసు. మనలో చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు, ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు. దేవుని ఒక్క వాక్యాన్ని కులంకుషంగా దాన్ని పఠించే వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్ప జ్ఞానులు ఉన్నారు. దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, 10,000లో అతి కాంక్షణీయుడైన మన యేసయ్య ఇందుకు పనికిరాని వాడిగా తన శరీరం నిండా దెబ్బలతో ఒక క్రూపిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడంటే, నువ్వు నేను సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి దేవుని బిడ్డలుగా మనందరము కూడా ఈ శాప పాప దోషాలన్నిటి నుండి విడిపింపబడి నిత్య సియోను పరలోక పట్టణంలో మనందరము కూడా ఉండి ఆయనతో ఆనందించాలని, ఆయనతో సంతోషించాలని, ఆయనతో మనందరము కలిసి యుగ యుగాలు తరతరాలు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి కృపలో మనందరం ఉండాలంటే మనము ఆయన ముందు ఎంతో దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకుని ఎవరి వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ, యేసయ్యా నా కొరకు నువ్వు చనిపోయావు ప్రభువా, నా కోసం నువ్వు మరణించావు నాయనా, నీ కొరకు మేము నమ్మకంగా జీవిస్తాం. 10,000లో నువ్వు అతి గొప్పవాడు తండ్రి. 10,000లో నిన్ను గుర్తుపట్టవచ్చు, 10,000 మందిలో మిమ్మలను మేము గుర్తించవచ్చు. కానీ మా కోసం రూపిగా మారిపోయావు. కాబట్టి నీ కోసం నాయన మేము నమ్మకంగా మేము బ్రతుకుతాం, యథార్థవంతులుగా మేము బ్రతుకుతాం, పరిశుద్ధులుగా మేము బ్రతుకుతాం, నీతి కలిగిన నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తామని ఒక చిన్న తీర్మానం తీసుకుని చిన్న మాటలు తెలియజేశాడు దేవుడు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఒక విషయం తెలియజేనా? ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఉదయకాల సమయం దగ్గర నుండి రాత్రికాల సమయం వరకు మనం పడుకుని నిద్ర లేచి మరలా మన పనిపాట్లో మనం వెళ్తున్నామంటే అది మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన వివేకము కాదు, మనకు ఆస్తి పాస్తులు ఏది కాదు, కానీ దేవుడి యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంది. కాబట్టే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆ రక్తము వలన మనకి స్వస్థత, విడుదల, విమోచన, జీవము, పునరుద్ధానము అన్నీ కలిగాయి. కాబట్టి యవ్వన కాలంలో ఉండగానే, బలముతో ఉండగానే దేవుని కోసం ఏదైనా పని చేద్దాం, దేవుని కోసం ఏదైనా చేద్దాం. దేవుని కొరకు మనం ఏ విధంగా ఉపయోగపడగలము? ఎవరి వైపున మనుషుల వైపు చూస్తే మనం ఏమి చేయలేం. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని ఎన్నో సందర్భాల్లో బ్రతికించుంటాడు కదా. ఎన్నో మరణాల నుండి, శోధనల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుంచి తప్పించిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మనం దేవుని కోసం ఏదైనా చేయగలం, నమ్మకంగా బ్రతకగలం. ఆ మనసునే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన కొరకు మనందరం కూడా నమ్మకంగా బ్రతికి నిత్య సియోను పరలోక రాజ్యాన్ని స్తోత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. సొగసైన నువ్వు, స్వరూపమైన లేనివాడిగా నువ్వు మారిపోయావు ప్రభువా. అది నా కొరకే, నా వలనే, నా కోసమే అయా. చిన్నతనం నుండి ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసిన అపరాధములను, దోషములను, పాపములన్నిటిని బట్టి నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాం ప్రభు. మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాం. మమ్మలను క్షమించండి ప్రభువా. నువ్వెంత నీతిమంతుడిగా, ఎంత పరిశుద్ధుడిగా, ఎంత గొప్పవాడిగా ఉన్నావో, నీ స్వారూప్యంలో నీ పోలిక చొప్పున మేము కూడా బ్రతకడానికి కృప దయచేయండి అయ్యా. ఈ శిలువ ధ్యానమును ప్రభువా మేమందరము కూడా నమ్మకంగా కొనసాగించబడ్డానికి, నాయనా నీ చిత్తములో మేమందరము జీవించడానికి అయా, నీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము పొందడానికి
పరిపూర్ణమైన నీ కృపలో నీ చిత్తములో మేమందరము జీవించడానికి, ఆధ్యాత్మికమైన మేలుతో మేము వర్ధిల్లడానికి, అయ్యా పరిపూర్ణమైన నిత్యత్వాన్ని మేము పొందుకోవడానికి, నిన్ను సంతోషపెట్టే వారముగా, నీ నామాన్ని మహింపరిచే వారముగా, నేను గణపరిచే వారముగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేయమని, అల్పులము యోగ్యులము చేతకాని వాళ్ళమైన మమ్మలను నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా ఈ చిన్న ఛానల్ నాకు అనుగ్రహించా. ఇందులో ప్రభువా నాయన, నేనేమి తత్వజ్ఞానం కలిగిన వాడిని కాదు. నాకంటూ ఏ విధమైన బైబిల్ థియాలజీ నాకేమి తెలియదు. నాకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు. నేను ఇలా బ్రతుకుతున్నానంటే కేవలం నీ కృపే. నా మీద ఎన్నో సార్లు సాతానుగాడు దాడి చేసినప్పుడు, ఆ ప్రమాదాల నుండి, ఆ మరణం నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ ఇబ్బందుల నుంచి నన్ను బ్రతికించావు. నేను ఇలా బ్రతుకున్నానంటే కేవలం నీ కృప. నీ కృపను నేను తెలుసుకున్నాను ప్రభా. కాబట్టి నీ కోసం నమ్మకంగా నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను. పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, నీవు నాకు ఇచ్చిన వాక్య జ్ఞానము ద్వారాను, ప్రార్థన ద్వారాను, యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇలా వీడియోస్ చేస్తుండగా అది నీ నామానికి మహిమ రావాలి. అనేక మంది ఈ వాక్యాలు విని, ఈ పాటల్లో పాల్గొని వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడితే చాలు. ఎవరో ఒకరు ప్రభా, అస్సలు దేవుడు అంటే తెలియని వాళ్ళు ఈ ఛానల్ ద్వారా ఒక్కరైనా తెలుసుకుని రక్షింపబడితే చాలు. మీరు నాకు ఇచ్చిన ఈ ఆలోచన బట్టే నేను చేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును గాక. అయ్యా నా టాలెంట్ చూపించుకోవడానికో లేదా నన్ను నేను ప్రదర్శించుకోవడానికో కాదు, కానీ అయ్యా ఈ జీవితాన్ని బట్టి, ఈ ఛానల్ని బట్టి, ఈ బ్రతుకును బట్టి, మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి అయ్యా నీకు సాక్షార్థమై నేను బ్రతుకుతున్నందుగా, అనేకులకు నాయన ఈ సువార్తను ప్రకటిస్తుండగా అనేకులు రక్షింపబడి, ఆశీర్వదింపబడి, దీవింపబడి, కొంతమంది అయినా మారు మనసు పొంది కొంతమంది రక్షణలోనికి వస్తే అదే నా జీవితానికి గొప్ప భాగ్యం ప్రభా. అందును బట్టి మీరు సంతోషిస్తారని నమ్మి విశ్వసిస్తూ ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.